ఇక డీటెయిల్స్ చూస్తే గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. బంజారా హిల్స్ లోని ఆదివాసీ భవన్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రి సీతక్క పలువురు గిరిజనేతరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గత యూపీఏ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించారని, ఆ చట్టం వచ్చాక గిరిజనులకు భూమిపై హక్కు వచ్చిందన్నారు. కానీ 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవో చట్టం ప్రకారంగా గ్రామాల్లో మైనింగ్ చేసేందుకు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నేరుగా ఢిల్లీలో అనుమతులు ఉంటే చాలు అనే నిబంధన తీసుకువచ్చారని విమర్శించారు. ఈ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కి పర్మిషన్ ఇస్తున్నారు, కానీ అదే అటవీ ప్రాంతంలో రోడ్లు వేసేందుకు అనుమతి ఇవ్వటం లేదన్నారు. ప్రాజెక్ట్ అయినా చిన్న చెక్ డ్యామ్ అయినా కట్టి వాళ్ళు పంటలు పండించుకోవడానికి కూడా ఒక అవకాశాన్ని మనం పెంపొందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఈనాడు మనం అందరం జరుపుకుంటున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఒక ఉత్సాహమే కాదు, ఇది ఒక హక్కుల దినం. మన కష్టాలు కన్నీళ్లను మార్చుకొని మరి అభివృద్ధి వైపుగా వెళ్ళడం కోసం, ప్రతిన పూనడం కోసం జరుపుకుంటున్నటువంటి ఈ రోజును ప్రపంచమంతా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ, ఆదివాసీ సమాజానికి, గిరిజన సమాజానికి తోడుగా అండదండగా ఉంటున్నటువంటి మేధావులు కానీ, ఇతర సామాజిక కులాల పెద్దలు కానీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలను తెలియజేస్తూ మేమందరము, నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఎక్కడ